మరి హీరో నన్న మరి హీరోని తీసుకోవట్లేదు ఏంటి? బాగా అక్కర్లేదు. అక్కడ పిల్లలకి మనకి బాగా ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది, అవుట్కమ్స్ బాగుంటాయి కాబట్టి అది మోటివేట్ చేసి తల్లిదండ్రులకి ఎక్కువ మంది ఆ మోడల్ స్కూల్లో ఎన్రోల్మెంట్ అయ్యే విధంగా చేయాలి. ఏప్రిల్ 1 నుంచి మనం ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పాము. తర్వాత మెయిన్లీ కాంప్లెక్స్ ఎందుకు పెట్టారంటే అకాడమిక్ పరంగా టీచర్స్కి బాగా వెల్ ఎస్టాబ్లిష్ చేయాలి, వెల్ ట్రైన్ చేయాలండి వాళ్ళు. ఈ అకాడమిక్ పరంగా ఏంటంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కొన్ని చాప్టర్ మాత్రం ఉంటాయి, వెరైటీ ఉంటాయి కాబట్టి వాళ్ళు SCRT నుంచి ఒక 15 మినిట్స్ వీడియో పెట్టారు. ఈ నెలలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతుందో అది వీడియో పెట్టారు. ఆ వీడియో చూసిన తర్వాత 15 మినిట్స్ రిమైనింగ్ 15 మినిట్స్ టీచర్స్ డిస్కస్ చేస్తారు దాని. సో ఇందులో పిల్లలకి డిఫికల్టీ ఏరియా ఎక్కడ ఉంది, దాన్ని హౌ టు టీచ్, మనం ఎట్లా టీచ్ చేస్తే వాళ్ళకి వస్తుంది అనేది చేస్తారు. ఇది ఒక 1.5 hour ఆ సెషన్. లాస్ట్ సెషన్ మళ్ళీ కమిషనర్ గారు తీసుకుంటారు ఎలా జరిగింది ద్వారా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారండి. టీచర్స్ డిస్కషన్ మాత్రం మేనేజర్గా వెళ్ళి కూర్చొని డిస్కషన్ చేస్తారు. రెండు ఇది ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే 4 మండలాలు కలిసి సబ్జెక్ట్ టీచర్లు ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క మండలంలో గ్యాదర్ అయ్యారు. సో మేము కూడా అడిగింది ఏంటంటే సార్ ఇట్లా ఇప్పుడు నా కాంప్లెక్స్లో 3 హై స్కూల్ ఉన్నాయి, మాది కోట్లంపాడు మళ్ళీ. సో ఈ 3 హై స్కూళ్ళలో సబ్జెక్ట్ 3 లేక మ్యాక్సిమం ఉంటే 5 ఉన్నారు. సో 3-5 ఇంటరాక్ట్ అయ్యేటంటే మోర్ దాన్ 40 మెంబర్స్ ఇంటరాక్ట్ అయితే కొంచెం బిల్స్ ఎక్కువ ఉంటాయి అనేది మేము చెప్పామండి. ట్రయల్ అండ్ ఎర్రర్గా మనం పెట్టామండి, మీరు చేయండి 2 నెలలు ఫిబ్రవరి మార్చి తర్వాత ఎలా ఉంటే దాన్ని మనం ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేద్దామని చెప్పాము. మన లక్ష్మీ సరే.